నాగరాజు గౌడ్ గారు, అట్లాగే యువకుడైనా కూడా సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పురోగులకు గొప్ప గొప్ప వాళ్ళకి ఇచ్చేటువంటి స్థానం సంపాదించుకుంటే కాబోయే ఎంపీ యువకుడు వంశీచంద్రుడు గారు, అట్లాగే మన మరొక గౌరవ శాసనసభ్యులు మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు, అట్లాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తన సత్తాను చాటి కాంగ్రెస్ జెండాను వేసి మున్సిపల్ చైర్మన్ గా అయినటువంటి మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, అట్లాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ గారు, మాజీ వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్, వనపర్తి జిల్లా అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు, రాచాల యుగదేవ్ గారు పిసిసి అధ్యక్షులు, కుర్మయ్య గౌడ్ గారు, కుమార్ గౌడ్ గారు, చంద్రకాంత్ గౌడ్ గారు, తరుణ్ గౌడ్ గారు, రాజగౌడ్ గారు, మనోహర్ గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారు, వేదికపైనటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము. మరి సర్వాయి పాపన్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆనాటి నిజాం నవాబుల్ని ఆనాటి అంటే గడగడలాడినటువంటి వ్యక్తి, సంస్థానాధీశుని కూడా. సర్వాయి పాపన్ అంటే ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆనాడు ఉన్నటువంటి శతాబ్దాల కిందనే ఆనాడు వీరోచిత పోరాటం చేసి మరి ఓటర్లను కైవసం చేసుకొని బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం వాళ్ళ యొక్క జీవన శైలి, జీవన విధానం, వాళ్ళ యొక్క అన్ని రంగాల్లో రాణించాలని ఒక సంకల్పంతో ఒక పోరాటం చేసినటువంటి మహావీరుడు, మామూలు వ్యక్తి గారు. మరి ఆ మహావీరుని వారసులు మీరందరూ కూడా, మీరు కూడా శక్తి సంపన్నులే, తక్కువలేం కాదు. మీరు అనుకుంటే ఏదైనా ఎవరైనా ఎక్కించగలరు, ఎవరైనా దించగలరు. ఆ సత్తా ఉన్నటువంటి గౌరవ సోదరులు. మరి సర్వాయి పాపన విగ్రహానికి సంబంధించి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ ఇక్కడ టైంలో కూడా ట్యాంక్ బండ్ పైన తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికి కూడా చెప్పడం జరిగింది. ట్యాంక్ బండ్ పైన పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరులు మహానుభావుల విగ్రహాలు ఆవిష్కరించాల్సిన బాధ్యత మనపైన ఉంది. అట్లాగే కవులైనా, కళాకారులైనా, చరిత్రకారులు ఎవరైనా మనం విస్మరించకూడదు. కాబట్టి వారిని ఎంత చేసినా, ఎంత గౌరవించిన తప్పని కాబట్టి వారి యొక్క విగ్రహావిష్కరణ చేసే కార్యం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంతకు చెప్పినట్టుగా మా ఎట్లాగో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కాబోయేటువంటి యువ ఎంపీ వచ్చిన మరి ఢిల్లీలో కూడా సర్వాయి పాపన విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమం ఆ రోజు వస్తుంది. అట్లాగే మరి ఈనాడు గౌడ సోదరులకు సంబంధించి అనాదిగా వస్తున్న వృత్తి కళ్ళు గీత. కానీ ఈనాడు పాపం దశాబ్దాల నుంచి ఆ చెట్లు గీసి పాపం కొందరికి వాళ్ళ యొక్క పరిస్థితి దీనావస్థలో ఉన్నది. అనారోగ్య పరిస్థితులు కావచ్చు, రకరకాల చెట్ల పరిస్థితులు చాలా మంది. సో వాళ్లకు ఉపాధి, అలాగే పెన్షన్ రూపణ, గతంలో ఉన్నదానికంటే పెంచేటువంటి కార్యక్రమం ఇప్పటికే 6 గ్యారెంటీలు అది కూడా ఒక భాగం ఉన్నది. వాళ్ళకు ఆ సహాయ సహకారం అందించే కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క చెట్లను గౌరవ శాసనసభ్యులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక మీదైనా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క కళ్ళు అంటే ఇలా కొన్ని సర్కిల్ ఏదో దాన్ని ఏదో రకంగా చూస్తూ ఉంటారు. ఈత వనాల్ని పెంచాల్సిన అవసరం ఉంది, కళ్ళు గీయాల్సిన అవసరం ఉంది. స్టార్ హోటల్లో కూడా ప్యూర్ కళ్ళును పెట్టి మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మరి చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే అపోహ ఉందో
అపోహ పోటడం కోసం ఈనాడు ఈ ఈత వనాలతో పాటు కూడా ఖజూర వనాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాటి చెట్ల కళ్ళు వస్తుంది. ఎన్ని రకాల కళ్ళు ఉంటే ఎన్ని పద్ధతులు ఉంటే వాటి అన్నింటినీ కూడా అవలంబించి కలుగ చేసి గౌడ సోదరుల యొక్క ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే నీర అంటే ఈత చెట్ల ద్వారా వచ్చే నీర కావచ్చు, ఖజూర చెట్ల నీరు కావచ్చు, ఈ నీరును కూడా ఒక ప్రొడక్షన్ పెంచే కలుగ చేసి హైదరాబాద్లో అన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా వాటిని కూడా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా గతంలో ప్రభుత్వ భూములు ఈ ఈత చెట్ల వనం పెంచడం కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రభుత్వ స్థలాల్లో 5 ఎకరాల భూమి ఇవ్వడానికి కూడా జీవో ఉంది. ఇప్పటికైనా మీరు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి ఉన్నా కూడా వాటిని తీసుకునే కాల్ చేద్దాం. ఇక్కడ వనరులు ఉంటే అవకాశాలు ఉంటే కొనేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు, కానీ వీళ్ళంత మేరకు మరి దాని ద్వారా కూడా ఇవి పెంచి పోషించే కార్యక్రమం చేసి ఈ యొక్క గౌడ సోదరుల యొక్క ఆదాయాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ, అట్లాగే ఈ రోజున మరి ఎన్నికల కోలాహలం కూడా మొదలైంది. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వంశీచంద్ర గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది అంటే గడచిన 10 సంవత్సరాలలో ఏదో అరచేతిలో వైకుంఠం చూసినట్టుగా ఆర్భాటాలు ప్రచారం చేసి వందలాది కోట్ల ప్రజాధనాన్ని వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి టీవీల ద్వారా పేపర్ల యాడ్స్ ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకోవడం జరిగింది. మన ఉబేదుల్లా కోత్వాల్ గారు కూడా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే దశాబ్దాల కళ, తెలంగాణ కళ, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిండ్రో, మా చావుతోనే తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ ప్రజాస్వామ్యంగా పరిడవిల్లాలి, అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాలు తీరాలని చెప్పని ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైన కారణంగా ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి, తెలియాలి. ఎందుకంటే గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే హైదరాబాదు ఒక గొప్ప నగరం, భారతదేశంలో అతి గొప్ప నగరం. మరి ఇంత చిన్న రాష్ట్రానికి ఇంత పెద్ద నగరం కేంద్రంగా ఉన్న కారణంగా రాష్ట్ర ఆదాయం కూడా ఏ రాష్ట్రానికి లేని ఆదాయం మనకు వచ్చి, మరి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా, అప్పుల కుప్పగా తయారైంది. వాళ్ళన్నీ నాకు తెలుసు, గోత్రాలనే తెలుసు. మాటలకు చేష్టలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండేది. ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రమే కాకుండా అవినీతి ఆకాశం ఎగిరింది, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. వేల కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిలో చెప్పడం జరిగింది. పోనీ ప్రజాస్వామ్యం వల్ల కనీస గౌరవ మర్యాద ఉంటే ఎవ్వరికి కూడా ఇంటర్వ్యూస్ లేవు. ప్రగతి భవన్ అయినా, సెక్రటరీ అయినా, ఇక్కడ భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరు చూడలే. గొప్పగా సెక్రటరీ కట్టిండు, సంతోషిద్దాం. కానీ సెక్రటరీగా రాకుండా ఒక నియంతలాగా దశాబ్ద కాలం పాటు పరిపాలన చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కుటుంబ పాలన కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తారు వీళ్ళు. ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ కుటుంబాన్ని విమర్శిస్తారు. సో వాళ్ళకెక్కడ, వీళ్ళకెక్కడ? ఇందిరాగాంధీ అంటే దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది. చాలా మంది తెలియకపోవచ్చు, నెహ్రూ గారు కూడా 14
వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పాస్తి మొత్తం కూడా భారతదేశం కోసం దారాదత్తం చేసింది. మరి రాజీవ్ గాంధీ కూడా ఆనాడు భారతదేశ ప్రతిష్ట కోసం, ప్రపంచ ఖ్యాతి కోసం, దేశ భద్రత కోసం ఆయన కూడా పురాణాలు అర్పించారు. మూడవది, ఇలా ఎవరైనా పదవి కాళ్ళకాడికి వస్తే వద్దంటారా? ఒక సర్పంచ్ అయినా, ఓ ఎంపీటీసీ అయినా, ఓ ఎమ్మెల్యే అయినా నానా యాతన పడతాం, నానా తంటాలు పడతాం, అన్ని మార్గాలు అన్వేషిస్తాం. మరి అటువంటిది ప్రధానమంత్రి పదవి చేతికాడికి వచ్చినప్పుడు, కాళ్ళకాడికి వచ్చినా కూడా సోనియా గాంధీ గారు ఆనాడు 2009లో ప్రధానమంత్రి పదవి ఇచ్చినా తీసుకుని నాకు వద్దన్నది. ఆనాడు ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. అట్లనే మరి రాహుల్ గాంధీ కూడా 2014లో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చింది. అయినా రాహుల్ గాంధీ గారు కూడా అదే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా కంటిన్యూ చేయడం జరిగింది. అంటే త్యాగాల కుటుంబం. ఇక్కడ వీళ్ళేమో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. బంకలా కత్తుకొని కేసీఆర్ మాత్రం 2 పర్యాయాలు సీటు కత్తుకొని కూర్చుండు. 3వ పర్యాయం కొడుకు ఇవ్వాలనుకోడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎవరు ఊహించలే. సోనియా గాంధీ గారి నాయకత్వాన ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. ఉట్టిగా రాలే. అంటే 10 సంవత్సరాల దుష్ట పరిపాలన, అప్రజాస్వామిక పాలన, నియంత్ర పరిపాలన చూసి, అవినీతి పరిపాలన చూసి ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇవాళ కాదు, దశాబ్దాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఈ రోజున వీళ్ళు మాటలకే పరిమితం తప్ప అవినీతి ఏలింది తప్ప ఇంకోటి కాదు. మనం చూస్తే మేడిగడ్డ కూడా చూస్తే 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచింది. 1,000 కోట్ల రూపాయల అవినీతి స్పష్టంగా అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున మనది పాలమూరు జిల్లా, ముఖ్యంగా వ్యవసాయ జిల్లా, ఒకనాడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. నీరే ఆధారం. ఇలా కృష్ణా నది జలాలపైన కూడా ప్రజల్ని పక్కదారి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కృష్ణా జలాలని మనకు హక్కు ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా బచావత్ అవార్డు ప్రకారం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ బచావత్ అవార్డులో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీమ్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వలే. ఇలా జాతీయ నీటి వనరుల చట్ట ప్రకారం చూసినా, అంతర్జాతీయ చట్ట ప్రకారం చూసినా, ఏ నది ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రవహిస్తుందో, అంటే పరివాహక ప్రాంతం, ఆ రేషియోలో, ఆ నిష్పత్తిలో, ఆ ప్రపోర్షన్లో ఆ నీటి హక్కు వస్తుంది. అంటే మన రాష్ట్రంలో కృష్ణానది, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది 68.5% ప్రవహిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 38.5%. అంటే ఆ నిష్పత్తిలో నీరు రావాలి. వీళ్ళు 10 సంవత్సరాల ఏలుబడిలో 290 మా సహచర